నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి డిఫరెన్స్ ఏంటి? ఐవీఎఫ్ లో ఇది ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు, ఎప్పుడు అనుకుంటారు ఏది చేయాలని? ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో ఏమో జరుగుతుందంటే, మీ పిండాలని ఎంబ్రియోస్ ని గర్భసంచిలోకి 3 నుంచి 5 రోజులు తర్వాత పెడతారు. ఎప్పుడు అండాలు తీసాక అదే ఐవీఎఫ్ సైకిల్లో 3 నుంచి 5 రోజుల పాటు లెబొరేటరీలో దాన్ని పెంచి అదే సైకిల్లో వేసేస్తారు. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో ఏమవుతుందంటే 3 నుంచి 5 రోజుల తర్వాత ఈ ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంకో సైకిల్లో, ఇంకో పీరియడ్ లో ఏంటంటే మీ గర్భసంచిని ప్రిపేర్ చేసుకుంటూ మీ హార్మోన్స్ అన్ని బాగున్నప్పుడు, గర్భసంచి బాగున్నప్పుడు తిరిగి లోపలేయడం జరుగుతుంది. సో ఫ్రెష్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారంటే, మీరు చాలా యంగ్ ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, స్టిమ్యులేషన్ కి బాగా రెస్పాన్స్ ఉంది, హార్మోనల్ లెవెల్స్ బాగున్నాయి, యూట్రస్ బాగుంది, పర్ఫెక్ట్ ఉంది, అంటే ఎగ్స్ బయటికి తీసాక కూడా గర్భసంచి పొర బాగుంది అనుకోండి, అలాంటప్పుడు ఇస్తాము. లేదా చాలా ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి, చాలా ఎంబ్రియోస్ వచ్చాయి, మీరు డిలే చేయలేకపోతున్నారు, వెయిట్ చేయలేకపోతున్నారు, లెవెల్స్ బాగానే ఉన్నాయి, కొంచెం బార్డర్ మీద ఉన్నాయి అంటే కూడా ఇది చేయడం జరుగుతుంది. ఎస్పెషలీ ఓవర్ స్టిమ్యులేట్ అవ్వనప్పుడు. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు బెటర్ అంటే, మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఓహెచ్ఎస్ఎస్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అవుతుంది, మీ గర్భసంచి పొర బాలేదు ఈ స్టిమ్యులేషన్ అయిన తర్వాత, మందులు తీసుకున్న తర్వాత, పీసీఓఎస్ ఉంది లేదా థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఉంది, పీజీటీ చేయించుకుంటున్నారు ఈ ఎంబ్రియోస్ కి, అలాంటప్పుడు కూడా ఫ్రీజింగ్ తప్పకుండా చేయించుకోవాలి. ఎఫ్ఈటీ వల్ల మీ బాడీ రికవర్ అవుతుంది, యూట్రస్ గర్భసంచి ఇంకా రిసెప్టివ్ అవుతుంది, హార్మోనల్ లెవెల్స్ న్యాచురల్ అవుతాయి, బాగా కంట్రోల్ అవుతాయి. అలాంటప్పుడు ఎఫ్ఈటీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే చాలా మంచిది. ఇంకా రీసెంట్ స్టడీస్ ఏమంటున్నాయంటే, ఎఫ్ఈటీ చేయించుకుంటే ఇంప్లాంటేషన్ రేట్స్ బాగుంటాయి, ఓహెచ్ఎస్ఎస్ రిస్క్ తక్కువ ఉంటుంది, హెల్దీ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ ఉంటాయి. ఏవి బెటర్ అంటే ఏ యూనివర్సల్ ఆన్సర్ లేదు, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పలేము. మీ బాడీ బట్టి, మీ కేస్ బట్టి ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము లేదా ఫ్రోజన్. ఫ్రెష్లో ఏంటంటే వయసు తక్కువ ఉన్నప్పుడు, రెస్పాన్స్ బాగున్నప్పుడు, ఫ్రోజన్ ఏంటంటే మన కంట్రోల్ బాగుంటుంది, బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది, సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. మా క్లినిక్ లో ఏంటంటే ఎవ్రీ ప్లాన్ పర్సనలైజ్ చేస్తాం. అంటే మీ బాడీ బట్టి, హార్మోనల్ లెవెల్స్ బట్టి, ఎండోమెట్రియల్ గర్భసంచి పొర బట్టి, మెడికల్ హిస్టరీ బట్టి, అప్పుడు ఏ ప్రొసీజర్ చేస్తే మీకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందో దాన్ని బట్టి ఆ ప్రొసీజర్ చూస్ చేస్తాం. ఫ్రెష్, ఫ్రోజన్ రెండు మంచి టెక్నిక్స్ అండి. కాకపోతే ఏది చెయ్యాలో మీ పర్సనలైజ్డ్ ప్లాన్ ప్రకారం చేసుకుంటే మంచిది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.